గ్రంథం 35వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం. ఈరోజు ప్రపంచ సేవకుల దినోత్సవం అండి. ఈరోజు అందుకే సేవకుల గురించి చెప్తున్నాను ఈరోజు వాక్యం. దేవునికి స్తోత్రం. ప్రపంచ సేవకుల దినోత్సవం. దేవునికి స్తోత్రం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుడి క్షేమమును చూసి ఆనందించి యెహోవా కనపరచబడునుగాక. దేవునికి స్తోత్రం. తన సేవకుడి యొక్క క్షేమాన్ని చూసి ఆనందిస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. సేవకుడు క్షేమంగా ఉంటే దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు సేవకుడి పాత్ర ఏంటయ్యా ఈ లోకం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు సేవకుడు మనకి? సేవకుడు ఏం చేస్తాడు మనకి? దిక్సూచి మార్గం. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో నిజంగా కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనోళ్ళు కొంతమందిరు, అందరూ కాదు కానీ కొంతమందిరు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ స్వభావం మార్చుకుపోయేసరికి నాకు నిజంగా ఒక్కోసారి బాధేసి ఇచ్చే అనవసరం. ఇక్కడ అమ్మేసి అక్కడ వేరే చోట పెట్టుకుందాం, వేరే చోటను స్టార్ట్ చేద్దాం పరిచర్య, ఈ స్థలం మొత్తం కూడా అమ్మేద్దాం అని ఎన్నో సందర్భాల్లో బాధ కలిగినప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే దీపస్తంభంగా నేను ఉంచాను ఈ ప్రాంతానికి అని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం. అంటే దిక్చూచిగా దీపస్తంభం లైట్ హౌస్ ఏం చేస్తుంటే వాడలకే దారి చూపిస్తాను అన్నమాట. ఇదిగో ఈ ప్రాంతానికి రావాలి ఈ వాడలన్నీ అని దారి చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుడు నేననే కాదు కానీ దేవుడు దైవ సేవకుని ఏ సేవకుని అయితే దేవుడు పిలిచాడో ఆ సేవకుని దిక్చూసిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. మాదిరిగా ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. సేవకుడి పాత్ర ఏంటయ్యా అంటే లోకములో ఉన్న నిన్ను, పాపంలో ఉన్న నిన్ను, శాపంలో ఉన్న నిన్ను, అవిధేయతలో ఉన్న నిన్ను, జగడ కలిగిన దొంగ ఊబిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తబడ్డానికి ఆ యొక్క దేవుని సన్నిధిలో దేవుని మాటలు నీకు వినిపించి నిన్ను బంధకాల నుంచి విడిపిస్తాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు శిష్యులు పంపిస్తున్నప్పుడు ఇదిగో మీరు వెళ్ళండి, బంధకాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా విడిపించండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. బంధకాల నుంచి విడుదల పొందే బాధ్యత, విడిపించే బాధ్యత ఎవరిదై అంటే దేవుని యొక్క సేవకుడిది. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకేం పాత్ర ఉందా సేవకుడికి? రక్షణలోకి నడిపించడం. ఎప్పుడైతే నువ్వు బంధకాల నుంచి విడుదల పొందావో, మారు మనసు పొందావో, నువ్వు రక్షణలోకి నడిపించబడతావు. తర్వాత సంఘాన్ని కాపరి తన సంఘాన్ని కాస్తాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని కాసే క్రమంలో లేకపోతే కాపరి తన మందని కాసే క్రమంలో ఒక్కోసారి తన ప్రాణమే. ఆ విషయం ఎవరికి? అదేంటి, గొర్రెలైతే తోడేళ్ళు వస్తాయి, సింహాలు వస్తాయి, లేకపోతే ఏదో నడువు జంతువులు వస్తాయి. మరి మనుషులు కాసినప్పుడు ఏమొస్తాయి? ఏ దేవుడికి తోడేళ్ళు వస్తుంది మన మీదకి? చాలా మంది ఏం చేస్తారంటే నిన్నమ్మ జాగ్రత్త వచ్చింది ఇప్పుడు మళ్ళీ సరిగా ఎనమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దుష్ట బంధకాల్లో ఉన్న, దురాత్మ బంధకాల్లో ఉన్న మనుషులు నడిపించినప్పుడు ఒక్కోసారి ఏమైందంటే అభిషేకం లేకపోతే సేవకుడి మీద దాడి చేసేస్తాయి. తెలియదు సేవకుడు దాని మూలన ఆ క్రమం ఆ పరిస్థితిలో చనిపోతాడని సేవకుడికి కూడా తెలీదు. ఏదో మనం ప్రార్థన చేస్తున్నామో అని అనుకుంటాడే కానీ అంత పోరాటం ఉంటుందని సేవకుడికి చాలా మంది తెలియక వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ పోరాటాల్లో చనిపోతుంటారు. దేవుని రాజ్యం కోసం, దేవుని ప్రజల కోసం కొంతమంది అక్కడక్కడ చనిపోతుంటారు. దేవుని స్తోత్రం. తెలియని బుద్ధిహీనులైన వాళ్ళు, భక్తిహీనులైన వాళ్ళు, లోకంలో శాపంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్లు అందరూ కానుకల కోసమే చెప్పేది, పాస్టర్లు అందరూ దశభాగాల కోసమే. మన ఇల్లులేమో పూరు గుడుసులు, పాస్టర్లు ఇల్లేమో బిల్డింగులు, పాస్టర్లు ఏమో నిన్నగా మొన్న వచ్చి కారులో తిరుగుతున్నారు. అది అంటారా? దేవుని స్తోత్రం. అంటారా? పాస్టర్కి ఎన్ని బాధలు ఉంటే ఎన్ని తెలియాలంటే రమ్మని చూపిస్తాను వాళ్ళకి. దగ్గరగా పాస్టర్లే డబ్బుల కోసం చేసేటట్టయితే మరి ఇన్ని లక్షల రూపాయలు, కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని ఇలా పరిచయకి ఎందుకు ఉపయోగిస్తాం?
ఈ స్థలం ఇంత వాల్యూ చేసే స్థలాన్ని పరిచర్య కోసం మందిరానికి ఎందుకు ఉపయోగిస్తాం? ఈ అమ్ముకుంటే డబ్బులు రావా? కోటకల్లా కనీసం ఒక 40-50 లక్షలు అయ్యా. 40-50 లక్షలకి 2 రూపాయలు వడ్డీ ఎంత బాబు? ఒక 40 లక్షలకి ఎంత వస్తాయి నెలకి? 80,000. ఇక్కడ ఉన్నారు మీరు. 40 లక్షలు ఏదైనా తనఖా రిజిస్ట్రేషన్ ఇస్తే 80,000 వస్తాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడితో సమానం. కానీ ఎందుకంటే సమస్తం సమర్పించి రోజున దేవుని కోసం పరిగెట్టేది, అనేక మందిని దేవుని రాజ్యానికి చేర్చడానికి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో నీవు ఉండగానే దేవుని రాజ్యం కోసం నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. ప్రాణం పోయాక ఎవరికి అవకాశం ఉన్నది? నీకు ఉండదు, నాకు ఉండదు, ఎవరికి ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఈ సందర్భాన్ని గురించి చక్కటి మాట ఏమని రాయించాడంటే, ఆయన కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువుకుంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు పౌలు గారు. ఒకటి ఏమని చెప్పాడంటే, ప్రతి మనిషిని ఆయన ఎదుట నిలబెట్టాలి. మేము ఒక రోజున ప్రతి మనిషిని ఆయన ఎదుట నిలబెట్టాలి. రెండోది ఏం చేయాలి? జ్ఞానముతో వాక్యాన్ని బోధిస్తున్నాము. నానా విధములైన జ్ఞానముతో, సమస్త విధములైన జ్ఞానముతో. అంటే దానికి అర్థం ఏంటంటే, సమస్త విధములైన జ్ఞానం అంటే ఆ వాక్యంలో రాజకీయం గురించి వస్తే, వాక్యంలో అవసరమైతే సినిమాల గురించి వస్తే, వాక్యంలో సీరియల్ గురించి వస్తే, వాక్యంలో అన్ని విషయాలు కూడా వాక్యంలో వస్తే సమస్త విధములైన జ్ఞానముతో బోధిస్తున్నాము. ఆ తర్వాత ప్రతి మనుషునికి బుద్ధి చెబుతున్నాము. ఇక్కడ ఏమన్నాడు? ఒకటి నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాము. 2 సమస్త విధములైన జ్ఞానంతో బోధిస్తున్నాము. 3వది బుద్ధి చెప్తున్నాము ప్రతి మనుషులకు. 4వది బోధించుచున్నాము. 4 విషయాలు చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తే వింటారు, మంచిదే. అమ్మ అర్థమవుతుందా? బుద్ధి చెప్తే వింటారా? వింటారు. బుద్ధి చెప్తే కంజరు ఎందుకు కలుగుతున్నారు? తీసేయండి, అక్కడ తీసేయండి కంజరు. దేవునికి స్తోత్రం. బుద్ధి చెప్తే వింటారు అసలు మనుషులు? బుద్ధి చెప్తే నచ్చదు ఎవరికి? ఈ రోజుల్లో అసలు నచ్చదు. ఈ రోజుల్లో దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో అసలు ఈ రోజుల్లో బోధ ఎలా ఉండాలంటే, అరటి పండు వలిసి తినిపించినట్టుగా ఉండాలి. తినిపించడం కాదు. ఎవరు తినిపిస్తారు మనకి? అరటి పండు వలిసి తినిపించినట్టుగా ఉండాలి. అర్రే నాన్న, అర్రే చెల్లి వచ్చేసిందా? అర్రే చెల్లి నేను చూడలేదు, ఎక్కడ ఉందా చెల్లి? అర్రే తమ్ముడు వచ్చేసాడు, ఎక్కడ? తమ్ముడు ఇక్కడ ఉన్నాడా? అరే నాన్న తమ్ముడు, అయ్యా అమ్మ వచ్చేసాను, నేను వాళ్ళ వచ్చేసాను. ఇప్పుడు ఈ టైపులో బోధించాలి జనానికి. అదొక ఏమంటారు దాన్ని? టెక్నికా? అదో టెక్నిక్. దేవుని స్తోత్రం. అంటే ప్రేమించే కాడ ప్రేమించాలి, గద్దించే కాడ గద్దించాలి, బుద్ధి చెప్పే కాడ బుద్ధి చెప్పాలి. దేవుని స్తోత్రం. చెక్కకపోతే ఆ యొక్క దేవుని యొక్క యాజకుడు, దేవుని యొక్క సేవకుడు నువ్వు చెక్కకపోతే నీకు కోపం అనేది రాదు. ఒక్కోసారి పొడవకపోతే నీలో ఉన్న ఆ యొక్క ముళ్ళు అనేది బయటికి రాదు. అందుకే దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే నిన్ను గద్దిస్తాడు వాక్యం చేత. దేవుని స్తోత్రం. ఆ గద్దింపు మరో చోట ఏమనుందంటే, దేవుని యొక్క గద్దింపు తైలాభిషేకం అంట మనకి. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. అలా ఎన్నో గద్దింపులు, ఆటుపోట్లు ఎన్నో పడమట్టి ఈ రోజున దేవుడు ఎంత ఉన్నతమైన సేవలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల పరిచయంలో నిలబెట్టాడు దేవుడు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన పరిచయంలో నిలబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో నిందలు, అవమానాలు. సాధారణంగా ఇంకో చెప్తున్నా మీకు, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్న కుమారుడు అనుకోండి. ఆమేనా? దేవుని ఏర్పాటులో ఉన్న కుమార్తె అనుకోండి. నువ్వు ఎటు వెళ్తే అటు సైతాన్ని కొడతానే ఉంటాడు. ఎవరో ఒకరు మనుషుల్లో దూరి, బలహీనైన వాళ్ళలో దూరి నీ మీద పరిగమాలను ఏదో చేస్తాడు. తిరిగి అక్కడేమి మాట్లాడలేదు. గట్టిగా మాట్లాడదామంటే ప్రభు గుర్తు వస్తారు, కొడదామంటే ప్రభు గుర్తు వస్తారు. ఇంకేం కొడతావు? సర్లేరు నీ కర్మ,
కొంతమంది అక్కడక్కడ కుక్క తోకలు అంటోళ్ళు ఉంటారు. అర్థమైందా? ఎటు చూస్తున్నారండి? ఆ పెద్ద మనిషి పరిచర్యకి వెళ్ళి వచ్చాడు, ఎటు చూస్తున్నారండి మీరు? కొంతమంది అక్కడక్కడ కుక్క తోకలు అంటోళ్ళు ఉంటారు. కుక్క తోకకి గొట్టం తగిలిచ్చి చూడండి, కుక్క తోకకి గొట్టం తగిలిచ్చండి. గొట్టం తగిలిచ్చినంతసేపు అది ఏం చేస్తే చిన్నగా ఉంటుంది, గొట్టం మరి తీసేస్తే. కొంతమంది ఎలా ఉంటారంటే తండ్రి నాయన ప్రభా ప్రభా అంటారు చర్చలో. చర్చ అయ్యాక మళ్ళీ మళ్ళీ మామూలే దేవునికి స్తోత్రం. అలా మనం ఉండకూడదండి. ఆమేనా? ఎందుకంటే మీరందరూ యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి ఆమేనా. మీరందరూ ఎలా ఉండాలంటే యేసయ్య మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఎవడు అలా చెప్తే నాకెందుకు, ఎవడెలా పోతే నాకెందుకు, నా బతికి నాది, నా తిండి నాది అన్నావు అనుకో, రేపొద్దున నీకు ఏదైనా జరిగితే ఎవడు రాడు. విశ్వాసం, మా తల్లి మరణిస్తే దగ్గరగా సుమారుగా ఒక 80 మంది వచ్చారు. అక్కడ పురుషులు ఒక 40 మంది, స్త్రీలు ఒక 40 మంది సుమారుగా. వాళ్ళ కుటుంబస్తులు నాకు తెలిసి ఒక 10 మంది ఉన్నారు మొత్తం, 4 పిల్లలు కాబట్టి. వీళ్ళందరూ ఏంటని నేను ఆలోచిస్తే ఆ సహోదరుడు చెప్తున్నాడు, అయ్యా మా ఏరియాలో, మా ప్రాంతంలో, మా ఊరజేరు ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా వాళ్ళు ఎవరనేది వెనక ముందు చూడండి, ముందే నేను ఆటోలు ఎక్కించుకుంటాను వాళ్ళ అలాగా నేను సాయం చేస్తున్నాను అందరికీ అని చెప్పాడు ఆ సహోదరుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మంచి పేరు సంపాదించుకుంది ఆ తల్లి. సాధారణ 4 సంపాదించుకుంటే చాలా, ఆ 4 ఎవరు అక్కడ వాళ్ళ ఇంట్లోనే 4 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మేనల్లుడు, తర్వాత వాళ్ళ మనవడు, అంటే వాళ్ళ మనవరాలను చేసుకున్నారు. 4 పురుషులు అక్కడే మోయడానికి 4 ఉన్నారు. కానీ ఆ 4 కాదు కానీ దగ్గర 80 మందిని సంపాదించుకుంది ఆ తల్లి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువు మనసు నీలోకి రావాలి. ఎంతకాలం ఉన్నా నీ స్వభావం మారలేదనుకోండి, రేపొద్దున నీకు కూడా ఎలా ఉంటుందంటే పరిస్థితి, నువ్వేం కొలిచావో దేవుని కొలిసి నీకు అదే పోస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం వెళ్ళకపోయినా కార్యక్రమం ఆగదు. అక్కడ ఆగితే పోలో ఒకవేళ నేను లేకపోయినా ఆగదు కార్యక్రమం. ఎవరో ఒకరు కవరం పెడతారు అవసరమైతే కార్యక్రమం. కానీ మనం దేవుని మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ తల్లి నిజంగా ఎంత మంచి మనసు కలిగిన తల్లి. నా మొట్టమొదటి విశ్వాస తల్లి పరిశుద్ధాత్మ దేవుడి వాక్కులు ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇప్పుడంటే నాకు కొదువులేదు. ఒకప్పుడు సేవ స్టార్టింగ్లో నాకు ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది అయితే నేను ఆమె ఇంటికి వెళ్తే కంపల్సరిగా నేను ఏదో ఒకటి అయ్యాను, ఎప్పుడొకప్పుడు వస్తానని కొంత కానుక పక్కన పెట్టి ఉంచేది ఆ తల్లి. ఎప్పుడు నేను వెళ్ళా సరే ఒట్టి చేతులతో పంపేది కాదు. కనీసం 100 రూపాయలు 200 ఇచ్చేది కనీసం. నువ్వు అస్సలు లేనివాడు కాదు, ఎక్కువే కాదు. ఏంటి అలా ఉన్నారు? అస్సలు చేతిలో రూపాయలు లేనివాడికి 200 ఎక్కువే కదండి. నేను అనుకునేవాడిని ఖచ్చితంగా విశ్వాసమ్మ దగ్గరికి వెళ్తే కానికిస్తుంది. ఎక్కడికి వెళ్ళి అలా పోయినా అనుకునేవాడు అప్పట్లో పూర్వం. దేవునికి స్తోత్రం. ఫస్ట్లో ఓరజేరులో ఓ చోటన ఒక గృహం అద్దెకి తీసుకుని పరిచర్య జరిగిస్తుంటే 800 రూపాయలు అద్దె అవుతుంటే 800 రూపాయలు అద్దె వాళ్ళ కుమార్తె ఆమె ఇద్దరు కలిసి నెల కట్టేస్తుండేవాళ్ళు. అంత నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా దేవుని పరిచర్యకి సహకరించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక నెల రోజుల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నన్ను అక్కడికి వెళ్ళమంటే బలారాధన తీసుకుని ప్రభు శరీరం ప్రభు రక్తం వెళ్ళాము. ప్రభు శరీరం ప్రభు రక్తం ఇచ్చి ప్రార్థన చేసి, అయ్యా మీరు వస్తారని అనుకున్నానయ్యా, కావాలని ప్రార్థన చేస్తున్నానయ్యా దేవుడికి అన్న. మొన్న అసలు ఒంట్లో పోలేదే, అసలు పక్కనేమో అనిపించింది అయ్యా అంత నెలవరికి. నాకు అప్పుడు నేను తలమెచ్చి వేసి ప్రార్థన చేస్తుంటే దేవుడు బలమైన వెలుగు చూపిస్తున్నాడు. నాకు అర్థమైంది పరిస్థితి. సమయం వెలుగు వచ్చిందంటే ప్రభు వచ్చారేమో తీసుకెళ్ళడానికి సమయం దగ్గరలో ఉందని నాకు అర్థమైంది. కానీ ఆమతాం లేదు, నేను భయపడద్దు. ఆడవాళ్ళతో కూడా ఎవరితో అనలా. కానీ ఏమవుతానేవాడిని, అమ్మ అప్పుడప్పుడు మీ అమ్మ దగ్గరికి ఇలా జాగ్రత్త చూసుకోని అంటుండేవాడు. మొన్న కరెక్ట్గా నేను 2 ఊర్లు ప్రయాణం చేసి పరిచర్యకి వెళ్ళి వచ్చి చాలా అలసిపోయాను. అసలు అలసటగా ఉంది. ఏ రోజు అది బుధవారం. కొడుకు నన్ను అలసటగా ఉంది, నిద్రట్టేసింది. పెందరగాడి 11:12 నిద్రట్టేసింది. నిద్రపోతుంటే వాళ్ళ ఆ యొక్క విశ్వాసం వాళ్ళ ఆ యొక్క మనవడో ఇంకొక అతను వచ్చి గేట్ కొడుతున్నారు. వచ్చి 11:12 అయింది. నాకు నిద్రట్లో మెలకు వచ్చేసింది. ఇక్కడ ఈలోపు ఏలి గేట్ తీశాడు. తీస్తే ఏంటంటే, అయ్యా విశ్వాసం అసలు పేరు నరసింహ గారు చనిపోయారండి అన్న. అప్పటికప్పుడు నేను వెళ్ళి మళ్ళీ రాత్రికాల సమయంలో వెళ్ళి అక్కడ ఒక అరగంట కూర్చుంది. ఆ తర్వాత వచ్చి ఆ కార్యక్రమానికి సాధారణంగా ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి అలవాటు ఏంటంటే, మీరు చేసుకుంటారా లేకపోతే మమ్మల్ని చేయమంటారా మొత్తం అన్నాడు. మీరే చేయండి అన్నారనుకోండి, ఇదిగో ఎంత అయిద్దని ధనం తీసుకుని
మొత్తం గొయ్యి కానించి గొయ్యి ఒకటి, పెట్టె ఒకటి, పూలు ఒకటి, తర్వాత ధ్యానం, ఇవన్నీ నేనే పురమాయించేస్తున్నాను. ఆ రోజు చూసావు కదా ఎంత ఇబ్బంది పడ్డా. సత్య నాతో ఉన్నాడు ఆ రోజు తెల్లారాక. అటు ఇటు దగ్గర సుశాంతం కాడికి అటు ఇటు చాలు తవ్వే గొయ్యి ఆపేశారు. ఒకరు వచ్చి డబ్బులు కట్టినా కానీ గొయ్యి తవ్వనే అన్నారు సుశాంతంలో. ఎంత బాధ వేసిందంటే నాకు నిజంగా ఏంటైనా ఈ పరిస్థితి. అసలు వాళ్ళ మనిషిని పోగొట్టుకు నాళ్ళు ఎడుతుంటే ఏలేండి ఎలా డిమాండ్ చేస్తున్నారు ఏంటి. చాలా బాధ వేసింది ఒక క్షణం. వాళ్ళు మనం అడగలేము, వెళ్ళి మళ్ళీ అడగలేము కదా. వాళ్ళు అసలు ఉసూరుమంటున్నారు బాధలో ఉంది. అలాగే అయ్యాయి అడ్జస్ట్మెంట్ చేసి అవన్నీ కవర్ చేసి మొత్తానికి ఆ కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిగించు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఒకడు 100 మంది పిల్లల్ని కని ఆ యొక్క బాగా బతికిన తర్వాత చనిపోయాక సరి అయిన రీతిలో సమాధి చేయబడకపోతేనంట వాళ్ళకంటే కూడా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు కరిగిపోయిన పిండం మేలంట. బైబిల్లో ఉందామా. సమాధి కార్యక్రమం అనేది క్రైస్తవ జీవితంలో చాలా 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 విలువైంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక ఆయన వచ్చి అదంతా చూసి మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళ బంధువులు అంటే ఎవరో బంధువేనమ్మా ఇలా జరగాలమ్మో ఇంత బాగా జరిగిద్దాం బాబు, నాకు కూడా ఇలా జరగాలి ఎప్పటికైనా అంటున్నాడు అతను. ఇంత బాగా జరిగిద్దా ఇలా జరగాలి బాబు నాకు కూడా ఎప్పుడైనా అంటున్నాడు. ఈరోజు ఎవరో అదే మాట ఇదే మాట్లాడు. అసలు నిజంగా సాధారణ దీని గురించి ఎవరికి ఆలోచన ఉండదు. సాధారణ సందర్భం సేవకులు కాకపోయినా సేవకులాగా జీవించింది విశ్వాసము తల్లి. ఆ తల్లి దేవుని స్తోత్రం. సేవకుడికి ఒక కుడిభుజంలాగా జీవించింది ఆ తల్లి. దేవుని స్తోత్రం. అందుకే ఆ తల్లిని దేవుడు ఈ రోజున హానర్ చేస్తున్నాడు, కనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సాధారణంగా ఈ సందర్భాల గురించి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఓ థాంక్స్ యు జీసస్. 1వ వచనం 2వ వచనం కూడా చదవండి. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుడి బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయుడి బ్రతుకు ధన్యమైనది. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. దేవుని స్తోత్రం. సుగంధ తైలము చెట్టు ఏం చేస్తే కొంచెం జల్లితే ఫ్యాన్కే మొత్తం మందిరం అంతా సువాసన వస్తుంది. దేవుని స్తోత్రం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంట. దేవుని స్తోత్రం. చనిపోయారు అనుకోండి, సాధారణంగా మంచి వాళ్ళు అయితే ఏమంటారు, ఆ చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది నీళ్ళు కూడా వచ్చేసారు ఆ కార్యక్రమం చేయాలి. నీళ్ళు ఆడవాళ్ళు వచ్చి అక్కడ ఆమెను తీసుకెళ్ళేదాకా అక్కడే కూర్చున్నారు. కనీసం వాళ్ళలో కొన్న జ్ఞానం మీకు ఉందో లేదో నాకు అర్థం కాదు. అన్యులు విశ్వాసం పిచ్చిది పాపం ఆమె అనుకుని ఉంటుంది, నా సంఘం ఎంతమందిలో ఉన్నారు, నాకు ఏదైనా అయితే వస్తారు వీళ్ళందరూ వద్దరెత్తారు అని అనుకుందేమో పాపం. ఇక్కడ ఆ తల్లి భ్రమపడిందేమో. కానీ మీరు ఎలాంటి వాళ్ళు అని తెలియదు, మీరు ఎంత మంచి వాళ్ళు అని ఆమెకి తెలియదుగా. కానీ అక్కడ ఆమె ఏరియా ఉన్న ఏరియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 2 సందర్భాలు చూశాను నేను. 3 సందర్భాలు చూశాను. పెద్దరత్నం చనిపోయినప్పుడు ఆ ఏరియా వాళ్ళు డబ్బులు పోజేసి కార్యక్రమానికి ఇచ్చారు. మీరు చేయండి పాస్టర్ గారు, ఎంతైతే అంత నేను వస్తున్నాను అన్నారు. పోతరాజు గారు చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ డబ్బులు పోజేసి డబ్బులు ఇచ్చారు. అన్యులైంది, మీరు చేయండి పాస్టర్ గారు అని. ఇప్పుడు విశ్వాసము చనిపోతే డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఆమెను తీసుకెళ్ళే దాకా కూడా అక్కడే కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. దేవుని స్తోత్రం. ఏం సంపాదించుకుంది ఆ తల్లి? మంచి పేరు సంపాదించుకుంది. జంతువులు బతికి తిని మనుషులు బతుకుతున్నారు, ఇది కాదు సమస్య. కనీసం ఒక కాకి చెప్తే 100 కాకిలు లేవంటే అది. ఆ తర్వాత చదవమ్మా. ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు, విందు జరుగుచున్న ఇంటికి పోవుటి కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. అంటే దానికి అర్థం, నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళినా వెళ్ళకపోయినా, సంవత్సర మందికి వెళ్ళినా వెళ్ళకపోయినా, పుట్టినరోజులకి వెళ్ళినా వెళ్ళకపోయినా, కానీ ఈ యొక్క ఆదరణ కూడిక కార్యక్రమానికి మాత్రం ఖచ్చితంగా ఏడ్చే వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వెళ్ళమని దేవుని వాక్యం ఉంది. దేవుని స్తోత్రం. ఏడ్చే వాళ్ళని ఆదరించాలంటే వెళ్ళి దేవుని స్తోత్రం. అర్థమవుతుందా?
అర్థమైందా? నాన్నగారు చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు మీ చుట్టుపక్కల వచ్చిన నాది డాక్ కార్డు. నిజంగా అంత బాధలో ఉండి కూడా ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు నేను కనిపెడతామన్నాను. అంత బాధలో ఉండి కూడా కనిపెడతంటే రాత్రి సమయంలో రాత్రి చిరుకులు పడి గుర్తుందయ్యా రోజు చిరుకులు పడితే ఆయన వచ్చి గొడుగు పట్టుకుని తెల్లారులు మా నాన్నగారు అక్కడ బాక్సులు పెట్టి వస్తే అక్కడ మేమందరం అక్కడే ఉన్నాం. గొడుగు పట్టుకుని అలాగే నుంచున్నారు. ఆ శనికలు పడుతుంటే బాక్స్ మీద పడకూడదని. తెల్లారిన తర్వాత ఇంచుమించుగా మన రవి సహోదరుడు కొత్తూరు రవి, తర్వాత ఈ యొక్క సుదర్శనం వాళ్ళ పెద్ద అబ్బాయి అంకుల్ గారు ఆయన, తర్వాత మైకా నాగేశ్వర అల్లుడు, తర్వాత ఇక్కడ వల్లంకటరావు గారు, ఆయన మా నాన్నగారు స్నేహితులు, వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ. దేవుని స్తోత్రం. వస్తే కానీ తినండి సందర్భం. తర్వాత కొన్నాళ్ళకి ముత్యాల వాళ్ళ మామగారు చనిపోయారు, మీరే చూశారు. అప్పుడు నేను అన్నయ్యతో చెప్పాను, రే నాన్న చనిపోయినప్పుడు అతను వాళ్ళ అబ్బాయి వచ్చి మన దగ్గర ఇక్కడ తెల్లారులో ఉన్నాక ఖచ్చితంగా మనం వెళ్దాం ఉంటే అన్నయ్య ఫోన్ చేస్తే అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య నేను అక్కడే ఉన్నాను. ఇది రావడం గొప్ప విషయం కాదు. పాస్టర్ గారు ఇద్దరు సేవకులు తిరిగి మళ్ళీ రివర్స్లో వస్తే ఎలా ఉంటుంది? మీరు వస్తే పెద్ద విశేషం కాదు. తిరిగి మళ్ళీ మేము అక్కడికి వస్తేనే అదే విశేషం. దేవుని స్తోత్రం. అక్కడ దగ్గర టీ పంపించే కార్యక్రమం అయ్యేదాకా కూడా మేము వెళ్ళాం. సుశాంత్ దాకా వెళ్ళాం. అక్కడ ఆయన నాన్న కార్యక్రమం తర్వాత మైకా నాగేసి అక్కడెక్కడ కాలంలో కూడా చనిపోతే పోస్ట్ మార్టం బాడీ అక్కడికి హాస్పిటల్ కాడ పంపిస్తే అక్కడికి వెళ్ళి నేను పలకరించి వచ్చాను. మా అర్థమవుతుందా? ఎంతమంది అయ్యారు ఇక్కడికి? 2 అయ్యారు. ఇంకొకరు 3వ వ్యక్తి ఈ మధ్యన సుదర్శనం చనిపోతే వీళ్ళు ఆ కార్యక్రమంలో కూడా, ఎందుకంటే వాళ్ళు ఆ రోజున 8 సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చి అదే ఎండలో కూర్చున్నారు కాబట్టి నేను మర్చిపోలే వాళ్ళని. దేవునికి స్తోత్రం. నీకు ఇందులో ఉన్న మర్మం ఏంటో చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు గడిచిపోతే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అమ్మ అసలైన వచ్చిన కాడ ఆపేసి నువ్వు వచ్చదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పక్కన గడిచిపోతే నువ్వేం చేసినా చెల్లిద్ది. తర్వాత 2వ వచనం చదువు. అనగా మరణం అందరికీ వచ్చిన గనుక బ్రతుకు వారు దాన్ని మనసులో పెట్టుకోరంట. తెలుసా నీకు ఆ విషయం? మనసులో అందరూ చనిపోతారంట. వాడు మనోడైనా కాకపోయినా ఎవరైనా సరే చాలా మీరు భ్రష్టత్వంలో ఉన్నారు. నిజంగా చెప్తున్నారు. ఎవరో కాదు కానీ మా మధ్య సుదర్శనం చనిపోయినప్పుడు కూడా అక్కడ మనోళ్ళు ఎవరో అక్కడ కనపడరు. ఏంటి అసలు ఎలా ఉన్నారు అంటే మీ ఇంటి పేరు వాళ్ళు అయితే ఉంటారు. మానవత్వం ఉందా అసలు? నాకు అర్థం కాదు. వెళ్తారా పరలోక రాజ్యం? మీరు నాకు అర్థం కాదు. ఎలా వెళ్తారు అమ్మ? వెళ్తారు పరలోక రాజ్యం? పరలోక రాజ్యం కాదు నాకు తెలిసి పక్కినిది కూడా. వాడు అన్యుడైనా సరే కనీసం వెళ్ళి ఏం చేయాలి? పలకరించి అయ్యో బాధపడకండి ధైర్యంగా ఉండండి అని పలకరించాలి. దేవునికి స్తోత్రం. మనుషుల్లో మానవత్వం లేదు ఈ రోజు. దేవునికి స్తోత్రం. ఇదేంటి ఈ మధ్యన స్టేజ్ల మీద పొగలు పెడుతున్నారు కదా, ఆ పొగలు మనం పెట్టుకోకుండానే పక్క నుంచి పొగ వస్తున్నట్టుంది. లేటెస్ట్గా పొగలు పెడుతున్నారు కదా స్టేజ్ల మీద ఈ మధ్యన. వీడియో బాగుంటుంది, సర్లే పోన్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మానవత్వం ఉండాలి మనకి. దేవునికి స్తోత్రం. ఎవరు చనిపోయినా సరే, ఎవరు బాధలో ఉన్నా సరే, వాళ్ళ మనశ్వాసులైనా కాకపోయినా మన మానవత్వం ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో మరణం ఉంటుందంట. దేవుని వాక్యం చెప్తుందప్ప, నేను చెప్పట్లా. దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒక్కరికి. ఇదిగో ఇవాళ నువ్వు ఇవాళ నేను, రేపొద్దున నువ్వు కంగారు పడొద్దు అంటారు చనిపోయినప్పుడు. ఇప్పుడు 3 రోజుల క్రితం విశ్వాసం చనిపోయింది. 3 రోజుల తర్వాత ఆ మేనత్త, ఇంకా రేపెవరు? ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు మా ఇంటికి ఎవరు రావట్లేదు, మాకు ఎవరు రావట్లేదు, మా కార్యక్రమాలు జరిగితే అని చాలా బాధపడ్డారు. చాలా మంది బాధపడ్డారు లేదా? బాధపడ్డారు లేదా? నాము వాళ్ళ నాన్న చనిపోతే ఆ రోజు నా టైన్ బండి మీద అటు ఇటు తిరగడానికి చాలా ఇబ్బంది అయితే 4-5 సార్లు తిరిగేసి డబ్బుల కోసం. నేనే ఎక్కించుకుని ఇబ్బంది దగ్గర ఉంది. అప్పుడు నాకెందుకు రాము, నాకు సంబంధం లేదు, అతను బాధ ఏదో అతను పడతాడా అనుకోవాలని తప్పించుకుని వెళ్ళిపోవాలా ఎక్కించుకుని. లేకపోతే కొంతమంది రన్యులు, అమ్మో మాకు మైలు వస్తుంది అలాగే. ఎందుకు వస్తుంది మైలు? వస్తుందా మైలు? ఏమో వస్తుందా? దేవునికి స్తోత్రం. జ్ఞానం ఉండాలి మనకి, వివేచన ఉండాలి. ఏదైనా జరిగితే మంచి చెడ్డ అనేది పలకరింపు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సు అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే చూడండి, నాలుగింట్లో కూడా సుగుణం ఏది? ఎక్కడుంది సుగుణమ్మ? సుగుణం వాళ్ళ అలా ఈ మధు గారు చనిపోయినప్పుడు
అప్పుడు కూడా చాలా మంది ఎవరు రాలేదని బాధపడ్డారా? కానీ విశ్వాసం చనిపోయినప్పుడు మనం మాత్రం ఎంకమ్మ, సుగుణమ్మ, సత్య, రూతు నలుగురు వచ్చారు. దేవుని స్తోత్రం. అమ్మ నువ్వేం బాధపడదు. బాధ కలిగిందా నీకు? ఇంతమంది ఉన్నారు, గంపర జనం ఉన్నారు, కానీ ఎవరు రాలేదని బాధ కలిగిందా? ఒకసారి పైకి లేదు. బాధ కలిగింది కదా. దీనికి విరిగిడి ఏంటంటే దీనికి ఎవరు నీ దగ్గరకు వచ్చారో అని గుర్తుంచుకో చాలు. ఏమక్కర్లేదు. రేపొద్దున ఏదైనా మంచి చెడ్డ జరిగినప్పుడు నువ్వు కూడా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అప్పుడు కూడా నేను నిన్నేమన్నా పరిశుద్ధమని ఎందుకమ్మా ఇలా చేసావా? ఎందుకన్నా వీళ్ళు అదే చేశారు కాబట్టి అవి అంతేనా? పొరుగు రోజులు ఎలాగో రాలేరు. వాళ్ళు కూడా వదిలేయండి, పాపం వాళ్ళు ఎక్కడ ఉంటారు కాబట్టి. ఎక్కడ ఉండి ఎవరన్నా ఇలాగ ఉన్న వాళ్ళకి గుర్తుంచుకో. ఎవరు వచ్చారు నీ దగ్గరికి? నలుగురు వచ్చారు, 4 కుటుంబాలు. చాలు. ఆ నలుగురి దగ్గరికి వెళ్ళి ఏం జరిగినా నువ్వు ఆ 4 కుటుంబాల దగ్గరికి కూర్చో. ఎందుకు వచ్చిందో తెలుసా సుగుణమ్మ? ఆ రోజున వాళ్ళ అబ్బాయి విషయంలో జరిగిన బాధ గుర్తుంది కానీ అమ్మ వచ్చారు ఆ రోజున ఎవరు రాలా చుట్టుపక్కల. ఇల్లు అక్కడికి వెళ్ళి చూసి పలకరించి ఆ చిన్న పిల్లలు వాళ్ళ అందరిని పలకరించి. ఇలాంటి సందర్భం మళ్ళీ మనకు రాకూడదు. మనం ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు మనం వెళ్ళాలి అనే గ్రహింపు ఆమెకు వచ్చింది కాబట్టి పెద్ద వయసు అయినా సరే నడుచుకుంటా దేవుడి దాకా దేవునికి స్తోత్రం. ఎందుకో నేను తీసుకున్న సబ్జెక్ట్ మన పరిశుద్ధాత్మ దేవుడు మీరంతా సరిగ్గా దేవునికి స్తోత్రం. మనం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి రెండోది, ఇంకా సేవకుడు ఏం చేస్తాడు? ఇంకా మనకేం చేస్తాడు సేవకుడు? మా పాస్టర్ గారు అయితే మాకు అత్తమానం డబ్బులు ఇస్తాడు. ఆయన ఈ పాస్టర్ గారు అయితే అత్తమానం డబ్బులు తీసుకుంటాడు మా దగ్గర. అంటారా? మా పాస్టర్ గారు అయితే ఉప్పు ప్యాకెట్లు ఇస్తాడు, కందిపప్పు ప్యాకెట్లు ఇస్తాడు, పంచదార ఇస్తాడు. ఈయనైతే మాకు ఏదంటే ఆటలు కూడా దశభాగం తెచ్చేయడమ్మా అంటాడు. ఈయనైతే సేవకుడు ఏం చేస్తాడయ్యా ఇంకా నీకంటే బైబిల్లో ఏమంటే జాగ్రత్త ఏం చేస్తాడంటే మన కాడి, మన మీద ఉన్న కాడిని విరగొడతాడు. ఆమేనా? రుజువు బైబిల్లో నేను చూపిస్తాను. 2వ రాజులు 4వ అధ్యాయం 1 నుంచి 7వ వచనం వరకు చదవండి. 2వ రాజులు 4వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు. ఓ థాంక్ యూ జీసస్. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినో అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేను. దేవునికి స్తోత్రం. సేవకుడు చనిపోయాడు. ఎలీషా శిష్యుడైన దైవజనుడు చనిపోయినప్పుడు అతని భార్య వచ్చింది అంటుందంట, అయ్యా దైవజనుడా, ఇదిగో నా పెనిమిడి చనిపోయాడు, అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే మాకు కొంత అప్పు ఉంది, అప్పులో వాళ్ళందరూ వచ్చి మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అని ఏడుస్తుంటే దైవజనుడు ఏమన్నాడంటే, అమ్మా ఎలీషా, అమ్మ నా వల్ల నీకేం కావాలి? అసలు ఏం కోరుకుంటున్నావు? సూటిగాడుకు ఇంకా అర్థమవుతుందా? కొంతమంది వచ్చి అప్పుడప్పుడు అయ్యగారు మాకేమో హాస్పిటల్లోనండి, మరి అంత అయితే అన్నారండి, ఎంత అయితే అన్నారండి, అలాగే ఇలాగా రకరకాలుగా అడుగుతారు. ఏది అడిగినా సూటిగాడు కాదు. మన సమాజ కార్యక్రమం కాడ వేరే వాళ్ళు ఎవరు వచ్చారు, బాబు ఆ సీన్ బాబుకి ఎక్కడో బేస్మెంట్ ఉంది బాబు, ఇల్లు కట్టుకుంటారు, కొంచెం మీరు సాగు చేయండి అంటున్నారు. అప్పుడు నేనన్నాను, నాకే చెప్పండి, నాకే ఠికానా కాదు, నాకే ప్రభు ఇవ్వాలి బాబు. నాకు ఎక్కడ ఎవరిచ్చేవాళ్ళు ఎవరో లేదు. ప్రభు ఇస్తేనే ప్రభు మీద ఆధారపడ్డాం, అంతేగాని మనకి ఎక్కడి నుంచి ఏమి. నేను ఎలా కనపడుతున్నానంటే వాళ్ళకి ఎలా కనపడుతున్నాను? ఇంకా కొంచెం దాన్ని మాట మార్చి చెప్పండి. ఉన్నవాడిని కొంచెం మార్చి చెప్పండి. వాళ్ళకి జమీందారులా కనపడుతున్నాను. వాళ్ళకి నేను ఏదో అంత శ్రమడి పట్టుకుపోయి అంత అలసిపోయి నేను ఆ కార్యక్రమం చేయడానికి వెళ్ళే సరే వాళ్ళకి ఎలా ఉందంటే, ఓ మాస్టర్ గారు బాగా ఉన్నవాడే అని కొన్ని అనుకోండి. అలా మంచిదే. దేవుని స్తోత్రం. అమ్మా నా నుండి నీకేం కావాలి అన్నాడు ఎలీషా. దేవుని స్తోత్రం. అప్పుడు చెప్పింది అసలు విషయం ఏమంది, చదువమ్మా. నీ ఇంట్లో ఏముందమ్మా? అమ్మా ఎంటన్నారా, నీ ఇంట్లో ఏముంది అది నాకు తెలియచెప్పు అన్నాడు ఆ సేవకుడు. అప్పుడు ఏముందో తెలుసా తల్లి? అయ్యా అందుకనే
నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది. అది ఉంటే చాలు నీకు. ఆమేనా? నూనె కొండ ఉంటే చాలు. ఏ నూనె ఉండాలి? మంచి నూనె కాదు, కొబ్బరి నూనె కాదు, సన్ఫ్లవర్ నూనె కాదు. ఏ నూనె అయ్యా? కొంచెం బుర్ర పడినట్టుండారా? ఏ నూనె ఉండాలి? పరిశుద్ధాత్మ. నూనె అనేది అభిషేకానికి సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఉంటే నీ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని ప్రార్థనాత్మ కలిగిన ఉంటే ఆ సమస్యలన్నీ దేవుడు క్లియర్ చేస్తాడు. దేవుని స్తోత్రం. చాలా ఒక్క నిమిషం నేను చెప్తాను వివరంగానండి. చదవడం కంటే మామూలుగా చెప్పడమే మన వాళ్ళకి ఇష్టం కదా. సబ్జెక్ట్ ఇంటికి వెళ్ళక చదవండి. అప్పుడు ఏమంటున్నాడంటే ఈ సేవకుడు, అమ్మా మీ ఇరుగు పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఎప్పుడన్నా ఏదైనా అడిగి తెస్తామా తేమా? ఇదివరకు ప్రభువునైతే నమ్మం, కానీ మన దగ్గర బైబిల్ ఉండేది కాదు. మన దగ్గర నాకేం బైబిల్ చదవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే 200 పెడితే బైబిల్ వచ్చేది. బైబిల్ ఎక్కడ అమ్ముతారో కూడా తెలియదు నాకు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే, బైబిల్ ఒక ఆమె దగ్గర ఎరువు తెచ్చుకునేవాడిని. అత్తమామ తెచ్చుకుని అప్పుడప్పుడు చదువుతుండే. ఎవరి దగ్గర? కాంతం వాళ్ళ గోడల సంధ్య ఉంది కదా, సంధ్య మన వెళ్తుంటే కలిసింది. ఆమె దగ్గర బైబిల్ ఎరువు తెచ్చుకుని చదివేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఒకసారి బైబిల్ అమ్మకాలు ఇస్తాను. బైబిల్ తెచ్చుకుని చదువుకుని మళ్ళీ చెప్పండి బైబిల్. దేవునికి స్తోత్రం. మనకు అవసరమైంది ఒక్కోసారి ఏం చేస్తామంటే ఎరువు తెచ్చుకుంటాం పక్కింటి వాళ్ళ దగ్గరికి. కొంచెం పంచదార ఉంటే పెట్టరా, మళ్ళీ పంచదార తెచ్చుకున్నారు పంచదార ఇస్తాం అంటామా? కొంచెం కారం ఉంటే వా, మళ్ళీ కారం అయిపోయింది ఇప్పుడు కొట్లు లేవు తర్వాత ఇస్తాం అంటామా? సాధారణంగా నీ దగ్గర ఏమున్నాయో వెళ్ళి గిన్నెలన్నీ ఎరువు తెచ్చుకుంటే పక్కింటికి అక్కడక్కడికి వెళ్ళి ఆ గిన్నెలు, తెపాలాలు, బకెట్లు అన్నీ అక్కడ ఆ కాలంలో మన భాషలో చెప్పాలంటే కుండలో అన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టేస్తే ఆ ఉన్న ఒక్క చుక్క తైలాన్ని ఏం చేశాడంటే ఈ దైవజనుడు ప్రార్థన చేసి అందులో చుక్క చల్లితే యేసు ప్రభు వారి కాలంలో జాగ్రత్తగానంటే ఈ సబ్జెక్ట్ ఎలా వెళ్తుందంటే వాక్యం నిజంగా ఎలా వెళ్తుంది ఈ సబ్జెక్ట్ ఎవరైనా కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఏ పరిస్థితిలో ఈ వాక్యం వస్తుంది? ఎనమాలప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అందుకే జాగ్రత్తగానండి. దేవుని స్తోత్రం. ఒక్క చుక్క యేసు ప్రభు వారి కాలంలో 5 రొట్టెలు 2 చేపల్ని యేసయ్య ఆశీర్వదించి అందరికి ఎలా ఇచ్చారు, అలాగే ఎలీషా కాలంలో ఆ చుక్క తైలాన్ని ప్రార్థన చేసి కుండలన్నింటిలో పోస్తే ఇంకా మొదలైందండి ఓట. నాన్నగారు వాళ్ళు అలాగే ఓటమడి ఉండేదంట గుంటుపల్లిలో. ఓటమడి అయ్యా విన్నారా? లొద్దులో ఓటమడి. బోర్ నీళ్ళు అక్కర్లేదంట దానికి. దాంట్లో దిగితే మా కాళ్ళు లోతు బురదలాగా కూరుకుపోతుండేదంట, ఊరేదంట నీళ్లు. దాన్ని ఏమనేవాళ్ళు? ఓటమడి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇది ఓటమడిలాగా ఏమైందంటే ఈ కొండల్లో నూనె ఊరుతా ఉంది పైకి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడంటే, దేవుని సేవకుడైన ప్రవక్త అయిన ఎలీషా అంటే ఆ యొక్క దాసురాల యొక్క భారమంతా ఏం చేశాడు? ఇక్కడ నీ అప్పులు కాడి దేవుడు ఏం చేస్తాడు? మన అప్పులు కాడి యేసు నామములో ఇరిగిపోవును గాక. దేవునికి స్తోత్రం. ఆ 7వ వచనంలో దైవ సేవకుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఎలీషా, చదువు. నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పిన. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడు గద్దిస్తాడు, బుద్ధి చెబుతాడు, సరి చేస్తాడు, జ్ఞానవాక్యం విడుదల చేస్తాడు. నిన్న ఇప్పుడు దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడంటే అప్పులు కట్టే మార్గం చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మార్గం కూడా చూపిస్తాడు దేవుని సేవకుడు. అప్పు ఎలా కట్టాలో మార్గము చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారంటే చాలా సందర్భాల్లో, అయ్యగారు మాకు ఈ సమస్య ఉందండి. మొన్న ఎవరో విజయవాడ బ్యాంక్ మేనేజర్ గారు భార్య అంట. బ్యాంక్ మేనేజర్లు వాళ్ళకే అప్పు ఉంటే మామూలు పరిస్థితులు ఏంటి? చాలా అప్పులు ఉన్నాయండి. అయ్యగారు ఇబ్బంది ఉందండి, ప్రార్థన చేయండి.
అని ఒక ఆవిడ బ్యాంక్ మేనేజర్ గారు భార్య ఫోన్ చేసింది, ఒక 2 సార్లు చేసింది. ప్రార్థన చేశాను. ఒకసారి ఒక ప్రాఫెసీ చెప్పాను ఆవిడకి, మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. అమ్మా నువ్వు ఇలా ప్రార్థన చేసుకుని ఎప్పులన్నీ తీరిపోతాయి, దేవుడు నీకు సహాయం చేస్తారని చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా నూనె అమ్మి మీరు తినగా మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు బ్రతకండి అంటున్నాడు దైవజనుడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే ఆ యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం చదువుకుంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. నా చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేనయ్యా. నా చింతలన్నీ నీవేనయ్యా, నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేనయ్యా. ఎంత మంచి దేవుడవేనయ్యా. మధ్యకాలంలో బాధపడిన సందర్భాలు విశాఖ చనిపోయినప్పుడు బాధపడింది. రెండోది విశ్వాసం చనిపోయినప్పుడు. ఈ మధ్యలో ఒకసారి విజయవాడ అమ్మ చనిపోయింది, నన్ను మీద విజయవాడ అమ్మ. తర్వాత మా బావ మా పెద్దక్కలు ఆయన చనిపోయాడు. ఇప్పుడు కూడా నాకు అంత బాధ రాలేదు, కానీ వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు నా బాధ కార్యక్రమం అయితే ధైర్యంగా చేసేసాను, కానీ ఇంకొక స్నానం చేశాను. అయ్యో నేనైతే అయ్యా కొంచెం కొనండి, మనం బయటకు వెళ్దాం, బండి ఎక్కండి, ఎక్కడికండి అయ్యారో అని అడిగేవాడు కానీ సర్వీస్ చాలా బాధపడ్డాను సర్వీస్. తర్వాత విశ్వాసం విషయంలో కూడా ఎందుకు బాధ వేసిందంటే, పెద్ద వయసే దేవుడు పిలుచుకున్నాడు అయిపోయింది. ఎందుకు బాధ వేసిందంటే, ప్రస్తుతం వాళ్ళ అబ్బాయి విశ్వాసం దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆ తల్లి ఇద్దరే ఉండేది. ఇప్పుడు అయ్యో ఒక్కడైపోయాడు ఈ కుమారుడు. రక్త సంబంధంలో ఉన్నారు అక్క చెల్లెళ్ళు, ఎవరి కుటుంబాలు ఆలయే కదా, ఒక్కడైపోయాడే అని బాధ వేసింది. నాకు చాలా బాధ వేసాను. అయ్యో ప్రభా ఏంటైనా ప్రభా అని చాలా బాధపడతాను. ప్రభు ఏమన్నారంటే, స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి పెట్టినైనా మనిషిది అని నేను అతని మరణం నేను విడిచిపెట్టినాను వేసే మాట ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఆ యొక్క 3వ రోజున సమాధిని సిద్ధపరచడానికి వెళ్ళినప్పుడు కూడా నాకు అక్కడ బాధ కలుగుతుంది. వాక్యం చెప్తా ఒక మాట అన్నా, బాబు నాయన అయ్యా ఇక నుంచి మీ నాన్న ఏసయ్యా, అమ్మ కూడా ఏసయ్య, ఎవరు లేరని నువ్వు బాధపడద్దు. దేవుడు కృప నీ మీద, దేవుడు సందృష్టి నీ మీద ఉంటుంది ఇక్కడి నుంచి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇక్కడి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ రక్త సంబంధాలు ఆశీర్వదిస్తాడు. ఇక్కడి నుంచి మీరు అభివృద్ధిలోకి వెళ్తారు అని చెప్పాను. ఎందుకు నేను ఎలా చెప్పానంటే, విశాఖ చనిపోయిన తర్వాత వాళ్ళు దిగజారిపోవటం కానీ పాడైపోవడం కానీ జరగలేదు. దేవుడు ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అదే నేను క్యాచ్ చేశాను. రెండోది బైబిల్లో ఏమవుతుందంటే, అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు అని. అంటే మన పితరులైన తల్లిదండ్రులు ఎవరన్నా ఒకవేళ వాళ్ళ టైం అయిపోయి చనిపోతే దేవుడు మనల్ని ఇంకా ప్రత్యేకమైన కొట్టించుతాడు. ఇంకా మన తల్లిదండ్రులను బట్టి కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంతకుముందు ఆ తల్లి, అయ్యో ప్రభా నాయన యేసయ్యా నా కుమారుడు శ్రీనుని జ్ఞాపకం చేసుకుని ఆయన, అయ్యా నా కుమారుడికి వివాహం జరిగించయ్యా, అది ఒక్కడే ఉన్నాడయ్యా, ఒకవేళ నేను లేకపోతే ఏంటి పరిస్థితి అని బాధపడేదేమో ఆ తల్లి. బాధపడేదేమో నిజంగా బాధపడేది. ఎప్పుడు వాళ్ళ కుమారుడి కోసమే చెప్పేది.
ఇప్పుడు ఆమె ఇక్కడ మొరపెడతాకి ఇక్కడ లేదు, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె ఏ స్థితిలో ఉంది నాయన అని అడిగాను. ప్రభా ఏ స్థితిలో ఉందయ్యా ఆ తల్లి, ఒక్కసారి చూపించిన ఆయన ఆమె ఆత్మ ఏ స్థితిలో ఉందో అని నాకు బాధ కలిగి, నాకు కొంచెం ఒక్కసారి చూపించి ప్రభా అని చెప్పి దేవుడు చూపించాడు. ఒక బలమైన వెలుగు ఆవరించేసి ఉంది ఆమె. ఆ వెలుగులో ఆమె నవ్వుతా ఉంది సంతోషంగా. దేవుని స్తోత్రం. సంతోషంగా ఉన్నాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రభు ఆమెను హత్తుకున్నాడు. ఆమె దేవుని స్తోత్రం. ఇక్కడ జరిగేదేమి ఆమెకి తెలీదు, కానీ వాళ్ళ కుమారుడికి ఇక ప్రార్థన చేయడానికి ఆ తల్లి ఇక్కడ లేదు కాబట్టి యేసయ్యే తల్లిగా తండ్రిగా ఉండి ఆ కుమారుడు పట్ల బాధ్యత వహిస్తాడు అని నాకు అర్థమైంది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. సేవకుడు మన మీద ఉన్న కాడిని విరిచివేయటం ఒక ఎత్తు అయితే, సేవకుడు రెండోది మీరు క్యాచ్ చేశారో లేదో ఆదరించడంలో కూడా సేవకుడు పాత్ర ఉంటుంది. దేవునికి స్తోత్రం. సేవకుడు తల్లిలాగా తల్లి మనసుతో యేసయ్య ఆదరిస్తాడు. ఆమేనండి. యెషయా 66:13 ఉంది ఈ మాట. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, ఈ లోకంలో మనల్ని ఎవరున్నా ఎవరు లేకపోయినా ప్రభు మాత్రం విడిచిపెట్టడు. మనుషుల ప్రాణాలు ఎలా ఉంటాయో తెలుసా? బతుకున్నంతసేపు కూడా మా బామర్ది, మా తమ్ముడు, మా అన్నయ్య, మా బాబాయ్ అని ఎన్నో చెప్తాడు. చనిపోయాక అసలు రూపం బయటపడతాడు. అతను లేనప్పుడు వీళ్ళ అసలు స్వభావం బయటపడదు. మన ఇషాక్ కార్యక్రమానికి ఆ టెంట్ సత్య ఏలియా ఇద్దరేసారు. తమ గుర్తుందా? ఏలియాసారు. ఎంతమంది మరి అసలు ఈ వీధి పేరే ఆ వీధి. ఎంతమంది 3 జనాలు ఉన్నారు. దాని టెంట్ వేసేటప్పుడు కనీసం వారి కార్యక్రమం ఇల్లు ప్రదేశం మనం కొంచెం పని చేద్దామని ఎవరు సత్య ఏలియా ఇద్దరేసారు. ఇద్దరు టెంట్ ఇద్దరు పౌలేమో వంట చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సంఘంలో యేసయ్య ప్రేమ అర్థమవుతుందమ్మా? ఇదే యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. నువ్వు బంధువుల దగ్గర ఏముంది? బంధువుల దగ్గర అందరూ చూపిస్తారు. నువ్వు చూపించేది ఏముంది? ఎవరైనా చూపిస్తారు. సంఘ బిడ్డలు యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళ దగ్గర ప్రేమ చూపించావు, అది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. రెండోది, ఎవరి వల్ల శకుని గాండ్రు జ్యోతిష్కుల వల్ల ఎవరి వల్ల కానిది దానియేలు వల్ల అయింది. అక్కడ చూసుకుంటే బైబిల్లో దానియేలు గ్రంథంలో ఆ దర్శనం ఎవ్వరూ చెప్పలేకపోతే బబులోను సామ్రాజ్యంలో దైవజనుడైన దానియేలు మాత్రమే ఆ దర్శనాన్ని చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క అప్పటికి ఎన్నైంది ఎన్ని చూసుకున్నాం. పౌలు గారు ఏమన్నాడు? గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలన్నాడు ఒకటి పౌలు గారు. రెండోది, ఎలీషా ఏం చేశాడు? అప్పులు ఎలా కట్టాలో దారి చూపించాడు. దానియేలు ఏం చేశాడు? ఎవ్వరూ చెప్పలేని దర్శనం దానియేలు చెప్పాడు. సేవకుల గురించి నేను చెప్పేది. ఇక్కడికి వెళ్ళి 3 అయింది. 4వది ఉంది. 4వ మాట ఏమని చెప్తున్నానంటే, 4వది దేవునికి స్తోత్రం. మాట్లాడు. దేవునికి స్తోత్రం. 4వది 2 సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2 సమూయేలు 12:13. దావీదు తన జీవితంలో తెలిసి తెలియక దావీదు పొరపాటు చేసినప్పుడు, దావీదు తప్పు చేసినప్పుడు దావీదుని గద్దించడానికి, దావీదుని సరి చేయడానికి దేవుడు నాతాను అనే సేవకుడిని పంపించాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎవరు? ఆ సమయంలో దావీదు ఎలా ఉన్నాడు? రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలీల మీద. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గరకు వచ్చి నువ్వు తప్పు చేసావు, జాగ్రత్త నువ్వు అన్నారనుకోండి, ఎవరు ఏం చేస్తాను తెలుసా? కట్టబోయింది. ఆయన క్యాచ్ చేశారు వెంకటేశ్వర. వీడు తల తీసేయండి అంటే తీసేస్తారు అక్కడ. కానీ దైవజనుడు ఆ యొక్క గద్యస్థను దావీదేమన్నాడు తెలిసి అక్కడ చదువు. నేను పాపము చేసి తిని నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లుగా యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు. దేవుని స్తోత్రం. అయ్యా నేను పాపం చేశానయ్యా అని అన్నీ పశ్చాత్తాపడ్డాడు. తప్పెప్పుడు కూడా సూటిగా ఒప్పుకోవాలి. దొంగతురుగుడిగా చేశానేమో నాయన, తిట్టానేమో నాయన, ఒకవేళ నాలో ఉందేమో నాయన, ఇలాంటి ప్రాబ్లం చేస్తారు కొంతమంది. ఉందేమో నాయన, ఒకవేళ నేను నా భర్తనేమన్నా అన్నానేమో నాయన, తెలియదు అన్నావో లేదో, నా భార్యని ఏమన్నా అన్నానేమో నాయన, ఒకవేళ నా పిల్లల్ని ఏమన్నా అనుంటే క్షమించాము నాయన, ఒకవేళ ఏదైనా అన్నానేమో కాదు, అన్నాను, తప్పు చేశానయ్యా, బుద్ధిహీనుడయ్యా, బుద్ధిహీనురాలనయ్యా అని సూటిగా ఒప్పుకోవాలి. నాతాను చెప్పంగానే అయ్యా పాపం చేశానయ్యా నన్ను క్షమించాను అనగానే అక్కడ వెంటనే ఏమన్నాడు దైవజనుడు? నాతాను
పేరేనమ్మా నాతాను ప్రవక్త ఏమంటున్నాడంటే, నీ పాపాన్ని దేవుడు పరిహరించాడా బాబు, నిన్ను క్షమించాడా అని అన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరో మాట చూసుకుని ముగించేసుకుందాం. మరి ఇదే సందర్భం బైబిల్లో మరొక సేవకుడు వెళ్ళి ఇంకో రాజుతో చెప్తే ఏకంగా ఆ యొక్క సేవకుని అయితే తలదీసేశారు ఒక సేవకుని. అది కూడా ఉంది బైబిల్లో. లేదు ఎప్పుడు మత్తయి సువార్త ఇలాంటివి చెప్పరు ఎవరో కూడా భయం వేద్దని. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3-4 వచనాలు చదవాలి. 3-4 వచనాలు. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యతో అక్కడ చూసుకుంటే ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఒక రాజువై ఉండి, నువ్వు రాజుగారు అయి ఉండి నీ సహోదరుడి యొక్క భార్యను నువ్వు ఇలాగా ఇంటి పెట్టుకున్నావు కదా, ఇలా ఉంచుకున్నావు కదా, అది తప్పు అని చెప్పినందుకు, ఆ మాట చెప్పినందుకు ముందు నేను పట్టుకుని చెరసాల్లో వేయినాను. చెరసాలు వేస్తే ఆ యొక్క దెయ్యం యెజబెల్ ఎలాంటిదంటే, హేరోదియా ఉంచుకున్నటువంటి వ్యక్తి ఆ యొక్క దుర్మార్గురాలు ఎలా లేపేయాలి, నీ బాప్తిస్మిచ్చి యోహాను ఎవరో తెలుసా? కారణ జన్ముడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఎవరికీ లేదు రెండో జన్మ అనేది, నాకు తెలుసు. ఇతను రెండోసారి. పాత నిబంధనలో ఏమన్నా ఏలియా ఉన్నాడా, ఏలియా ప్రవక్త పరలోకానికి వెళ్ళిపోయాడు, అతను ఆత్మ కలిగిన వాడు అంటే అతను. మరొకసారి యేసు ప్రభు గారు అంటే ముందు వస్తాడు ఏలియా అని ప్రవచనం బైబిల్లో. యేసు ప్రభు వారు ముందు వచ్చి మార్గం సిద్ధపరుస్తాడంట. ఆయన ఏమి సిద్ధపరిచాడు? బాప్తిస్మిచ్చి యోహాను, ఇదిగో ఆయన నా వెనక వచ్చుచున్నాడు, నాకంటే ఆయన గొప్పవాడు, ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇవ్వబోతున్నాడు, నేను మీకు నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను అని చెప్పింది ఈయన. శరీరమేమో యోహానుది, కానీ పాత నిబంధనలో ఉన్న దైవజనుడైన ఏలియా ఆత్మ కలిగిన వాడు అంటే. దేవునికి స్తోత్రం. చెరసాల్లో వేయించి ఒక పుట్టినరోజు రోజున రాజుగారి దగ్గర నీకేం కావాలి కోరుకోండి అని అడుగుతాడు కదా రాజు. అడిగినప్పుడు ఆ కుమార్తెతో తల్లి ఏమని చెప్పిందంటే, ఆ మాయలేడి ఒక్క నిమిషం అమ్మ, అప్పుడేమందంటే, బాప్తిసం ఇచ్చి యోహాను తలకాయ తీసుకుని నాకు పళ్ళులో పెట్టామని బహుమతిగా అడిగింది. మాట ఇచ్చేసాడు, ముందు ఏదైనా ఇచ్చేస్తాను. ఆ మాట నెరవేర్చుకోవటం కోసం బాప్తిసం ఇచ్చి యోహాను తలకొట్టించి, అంతేనా? చదువు ఒకసారి. చూసారా ఏం కోరుకుందో? ఏం చేశాడు ఈయన? తప్పు చేశాడా? నీతిగా బ్రతకరని ఆయన నువ్వు చేసేది మంచి మార్గం కాదు అని చెప్పాడు. ఏకంగా యోహాను గారు తలే పుట్టించాడు. అక్కడ చూసుకుంటే నువ్వు చేసేది తప్పు అని దావీదుని హెచ్చరించినప్పుడు దావీదు, అయ్యో నేను పాపం చేశాను అని క్షమించాను. చివరికి హేరోదు మరణం ఎలాగుందో తెలుసా బైబిల్లో? హేరోదు చివరికి పురుగులు పడి చనిపోయాడు. అలా మాట్లాడుతూ ఇంకా పురుగులు పట్టించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే నీవు ఎలా ఉండాలంటే, దేవుడి యొక్క సేవకుల్లో నుంచి ఏదైనా హెచ్చరించినప్పుడు చక్కగా సరి చేసుకుని నీ లోపాన్ని దిద్దుకుని నువ్వు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, అభివృద్ధి చెందాలి. కానీ ఎక్కడ వ్యతిరేక మనసు అనేది పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు యోహాను సువార్తలో ఒక మాట అన్నాడు, నా సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉంటాను అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. స్టార్టింగ్ మనం చూసుకుంటే తన సేవకుని క్షేమాన్ని చూసి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అనుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో ఒక పల్లవి చందం మాట్లాడుకుని ముగించేసుకున్నాం. ధన్యుడు దైవజనుడు ధరణి జనులందరికన్నా ధన్యుడు దైవజనుడు ఎంతటివారైనా అతని ధన్యుడు దైవజనుడు. దేవుని స్తోత్రం. ధన్యుడు దైవజనుడు. ధనంలో ఉన్న జనులందరూ కూడా దైవజనుడికి సాటి రారు. దేవుని స్తోత్రం. ఎవరిదాకెందుకు సజీవ సాక్ష్యం ఓడి చెప్పండి ఈ ముందలే. ఇదిగో మా సహోదరుడు ఆయన నాగు గారు తాడిచారలో మందిరం ఓపెనింగ్ చేసేటప్పుడు కళ్ళచెరు అశోక్ బాబు గారిని వాళ్ళందరినీ పిలిచారు.
వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఓపెనింగ్కి వచ్చారంట అక్కడికి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా